గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తునామమున శుభాభివందనములు. మనం ఈ క్రైస్తవ ఆత్మీయతంలో 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించాలి అంటే యేసునామమున గ్లాసు నిలిచిన కానీ వారి క్షేమం కోసం ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 10:42, మార్కు సువార్త 9:41. యాజకుల క్షేమం కోసం, మన జన్మించిన తల్లిదండ్రుల క్షేమం కోసం, మనం ప్రయాణాలు చేసే బస్సులు కానీ, మనం కొనుగోలు చేసే కిరాణం షాపు కానీ, ఎవ్రీథింగ్ వాళ్ళు అన్నిలో క్షేమం కోసం ప్రార్థన చేయొద్దు అని కొంతమంది చేయరు. కానీ యేసునామమున గ్లాసు నీళ్ళు ఎవరిచ్చినా కానీ, వాళ్ళు హిందువు కానీ, ముస్లిం కానీ, బుద్ధు కానీ, సిక్కిస్ట్ కానీ, అందరి క్షేమం కోసం ప్రార్థన చేయాలి. మరి క్రైస్తవ ఆత్మీయుతులు నేనైతే అందరి క్షేమం కోసం ప్రార్థన చేస్తాడు. టీ స్టాల్కి వెళ్ళి చాయ్ తాగినా, కిరాణా షాప్కి వెళ్ళి ఒక బ్రష్ కొన్నా, పేస్ట్ కొన్నా, అందరి క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ క్రైస్తవ ఆత్మీయుతులు నేను ముందుకెళ్తున్నానంటే కారణం, నేను యాజకుల క్షేమం కోసం ప్రార్థన చేస్తాను. ఎందుకంటే పాస్టర్ విలియం గారు, జకరయ్య గారు, మరి వాళ్ళు చాలా మంచి సాక్ష్యం, విలియం కేరీ లాంటి సాక్ష్యం. నాకు పరలోకం మన్నా ఇస్తున్నారు, ఈ భూలోక రీత్యా భోజనం, పరలోక మన్నా. పాస్టర్ ఆమోసయ్య గారు, అబ్రహాం సారు, ప్రసూనమ్మ గారు, బెల్లంపల్లి ప్రవీణయ్య గారు, షారోనమ్మ గారు, బెల్లంపల్లి పరిచయం అయితే వాళ్ళు కడుపుడు పేద స్థితి నుంచి వచ్చారు. ఆటో డ్రైవరు ఒక సంఘం పెట్టి ఇప్పుడు ఒక విమానాన్ని కొనే స్థాయికి వచ్చిండు. అది మంచి వర్షిప్, ప్రపంచ ప్రజలకు గొప్ప వెలుగు. పాల్సనయ్య గారు 2-3తో ఒక చెట్టు కింద ప్రారంభించిన సంఘం ఇప్పుడు ప్రపంచంలో 2వ స్థానం, వరల్డ్ రికార్డు. ఎందుకంటే భాషలు, ద పవర్ ఆఫ్ టంగ్స్. ఆయగారి క్షేమం కోసం, అక్కడ పరిచారకుల క్షేమం కోసం, అందరి క్షేమం కోసం నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మనం ఆత్మీయంగా ఫలించాలంటే యోబు ఏం చేసిండు, ఇతరులను దీవించినప్పుడు మెండైన దీవులు వచ్చినాయి. మరి దేశేపేట ప్రకాష్ పాస్టర్ గారని, జీవజల అమ్మగారు, ఏలేమెంగు గారు, అందరి క్షేమం కోసం జిల్లాలో 300 సంఘాలు ఉన్నాయి. దాదాపు అసోసియేషన్లో మీటింగ్ అటెండ్ అయినా కానీ ఎవరు వాక్యం విన్న వాళ్ళందరి క్షేమం కోసం నేను ప్రార్థిస్తున్నాను. మరి మీరు కూడా ఈ క్రిస్మస్ నుంచి గతం కథ అంటే ఇంతవరకు మీరు ప్రార్థన చేసారో తెలియదు, కానీ మనం వేకువజాము లేస్తేనే, ఎందుకంటే క్రీస్తు ప్రారంభించిన ఈ క్రైస్తవ్యం అనేది అంత్యోకులో క్రైస్తవులు అనబడిరి. 12 శిష్యులతో ప్రారంభించిన ఇది ఒక ప్రేమ విప్లవం. ఏమైంది, ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయింది. దాదాపు ఇప్పుడు 400 కోట్ల పైన జనాభా ఉన్నారు క్రైస్తవులు. ఈ 2000 సంవత్సరాల కింద ప్రారంభమైన క్రైస్తవ్యం ఇంత గొప్పగా స్ప్రెడ్ అయిపోయింది. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకంటే వేకువజామున ప్రార్థన. నేనైతే వేకువజామున లేచి ప్రార్థన చేస్తాను యాజకులందరి క్షేమం కోసం. ఎందుకంటే వాళ్ళు మనకు జన్మనిచ్చిన తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటారు. ఓకే, మరి మనం ఫలించాలంటే 30 అంతలు 60 అంతలు 100 అంతలు మనకు ఆశీర్వాదాలు రావాలంటే మనం ఏం చేయాలంటే ఇతరుల క్షేమం కోసం ప్రార్థన చేయాలి. ఓకే, మరి ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి ఈ మెసేజ్ అయిన తర్వాత మీరు కూడా యేసునామమున గ్లాసు నీళ్ళు ఎవరేస్తారో వాళ్ళందరి క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే బస్సు డ్రైవర్స్, కండక్టర్స్ అయితే ఎన్ని శ్రమలు ఉంటాయి వాళ్ళకు. ప్రతి స్టేజ్కి లేవాలి, టికెట్ తీసుకోవాలి, మళ్ళీ సీట్లో కూర్చోవాలి. వాళ్ళకు బస్సులో ఎంత స్ట్రెస్ ఉంటుంది. డ్రైవర్ కూడా ఇటు సైడ్ మిర్రర్ చూసుకోవాలి, ముందట వెహికల్స్ చూసుకోవాలి, కాళ్ళు క్లచ్ బ్రేక్ చేసుకోవాలి, చేతులు స్టీరింగ్ దింపాలి. ఎంత స్ట్రెస్ ఉంటుంది. డ్రైవర్ల క్షేమం కోసం ప్రార్థన చేద్దాం, కండక్టర్ క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని పోషించేది వాళ్ళే, పోలీస్ డిపార్ట్మెంట్, కండక్టర్స్ అండ్ బ్యాంక్ ఎంప్లాయీస్. ఎందుకంటే ఈ 3 డిపార్ట్మెంట్ల నుంచి ఇన్కమ్ వస్తుంది. ఈ ఇన్కమ్ని మనకు చర్చెస్, మసీద్, టెంపుల్స్, బీదల పెన్షన్లు, టీచర్స్, ఎంప్లాయీస్, ఆల్ కైండ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ జీతాలు ఇచ్చేదంతా ఈ 3 డిపార్ట్మెంట్లే. ఎందుకంటే పోలీసులు చూడండి, వాళ్ళు చాలా కష్టాలు ఉంటాయి. ఒక డాక్టర్ అనుకోండి, స్టెథోస్కోప్ మెడల్ వేసుకొని తిరుగుతారు. ఒక టీచర్ అనుకోండి, చాక్ పీస్ చేతిలో పట్టుకుంటారు, అల్కా ఉంటుంది. కానీ పోలీసులకు ఎన్ని శ్రమలు ఉంటాయి. ప్రయాణాలు రాత్రి అనక పొలానక వాళ్ళు బరువులు మోస్తారు. ఎందుకంటే వాళ్ళు మోసే వెపన్స్ జబ్బలు గుంజుతాయి. అడవులో ఎటేసినా కానీ డ్యూటీ ఒక ఐపీఎస్ చెప్పినంటే ఖచ్చితంగా వెళ్ళాలి. కాబట్టి మనం ఆ డిపార్ట్మెంట్ని కూడా దీవిద్దాం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో చూసారు, చలికి కొంతమంది ఆ సిఆర్పిఎఫ్ జవాన్లు, ఆర్పిఎఫ్ జవాన్లు అటే వెళ్తారు అడ్రస్ దొరకకుండా. ఎందుకంటే అక్కడ ఐస్ అనేది ప్రయాణాలు చేసినప్పుడు ఐస్లో మునిగిపోతారు. చాలామంది అడ్రస్ లేకుండా వేరు. ఎందుకంటే ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనం ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రార్థన చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని పోషించేది పెన్షన్లు, చర్చెస్కి, మనకు డెకరేషన్కు, రకరకాల ఖర్చులకు, బట్టలకు, అన్నింటికి, రిజర్వేషన్లకు ఎంత
వాళ్ళు స్ట్రెయిన్ ఉపయోగిస్తారు. సో మనం డీజీపీ, డైరెక్టర్ జనరల్ పోలీస్, ఆల్ కైండ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్, ఆల్ అందరి క్షేమం కోసం ప్రార్థన చేద్దాం. బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు డిగ్రీలు, పీజీలు చేసి వాళ్ళు ఎంతో కష్టపడి చదివి వాళ్ళు బ్యాంక్ లోన్స్ ఇస్తారు. ఆ లోన్ ఇవ్వకుండా ఇంటికి వెళ్ళి బ్రతిమిలాడైనా తీసుకొచ్చి లోన్ కట్టిపిస్తారు. ఆ ఇన్కాన్ని మనకే ఇస్తున్నారు. సో వాళ్ళ క్షేమం కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే వాళ్ళకి ఎంత స్ట్రెయిన్ ఉంటుంది. అసలు అది వాళ్ళు చేసే ఉద్యోగాలకు ఇచ్చే జీతాలకు వాళ్ళు ఎంతో కష్టపడతారు. ఆల్ కైండ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. ఎందుకంటే నౌ-ఏ-డేస్ దేర్ ఈజ్ నో పెన్షన్స్. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మీరు ఫలించండి. టుడే మెసేజ్ ఈజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇఫ్ యూ గెట్ ఎనీథింగ్ యూ షుడ్ ప్రే. అంటే ఏసునామాను నువ్వు ఏం పొందుకున్నా కానీ కంపల్సరీ ప్రార్థన చేయాలి. ప్లీజ్ ప్రే ఫర్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఆర్టీసీ, పోలీస్, టీచర్ డిపార్ట్మెంట్స్, హెల్త్ డిపార్ట్మెంట్, బ్యాంక్ డిపార్ట్మెంట్. ఓకే, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.